ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య ఈ రెండింటినీ గమనిస్తే ఎవరిలో అయినా కంగారు పుట్టక మానదు. అయితే అలాంటి ఆందోళన, భయానికి కోవిడ్ సోకిన వారు దూరంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. అనవసరంగా కలిగే భయాందోళనలు శ్వాస ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపి కోలుకునే వారిని సైతం ఇబ్బంది పెడతాయని హెచ్చరిస్తున్నారు. శ్వాస సంబంధిత కసరత్తుల ద్వారా పరిస్థితులను అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలపై అబుదాబిలో పల్మనాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ సాయి చరణ్తో మా ప్రతినిధి ముఖాముఖి. కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకు ప్రమాదకరం ఏంటి? వైరసా లేక భయమా? ఈ క్వశ్చన్ డిబేటబుల్ కాదు, కానీ కోలుకునే అవకాశం ఉన్న వారిని కూడా కబలించేస్తుంది మాత్రం ఆందోళన, భయమే. మరణించిన వారిలో ఎక్కువ మంది ఊపిరి ఆడకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నప్పటికీ 80 ఏళ్లకు పైబడిన వాళ్ళు కూడా ఆత్మస్థైర్యంతో డిశ్చార్జ్ అవుతుంటాయి. కొందరు విషయంలో మాత్రం అలా జరగడం లేదు. సో దీన్ని బట్టి కోవిడ్కి భయపడితే కలిగే ఆందోళన, ఆ స్ట్రెస్ వల్ల కలిగే ఒత్తిడి ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. పెరిగిపోతున్న కేసులు, మరణాల సంఖ్యను కాకుండా ఒక్కసారి అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ చూద్దాం. ఈ టాపిక్పై కోవిడ్ అండ్ పల్మనరీ ప్రాబ్లమ్స్ మనతో డిస్కస్ చేసేందుకు పల్మనాలజిస్ట్గా 22 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ సాయి చరణ్ మనతో ఉన్నారు. గతంలో ఉస్మానియాలో ఫ్యాకల్టీగా పనిచేసిన డాక్టర్ సాయి చరణ్ ప్రస్తుతం అబుదాబిలోని క్లీవ్లాండ్ క్లినిక్ రెస్పిరేటరీ ఇన్స్టిట్యూట్లో అసోసియేట్ స్టాఫ్ ఫిజిషియన్గా పనిచేస్తున్నారు. 25 ఏళ్లుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను ఆయనకి అసోసియేషన్ ఉంది. సో రెస్పిరేటరీ ఇష్యూస్ని ట్యాకిల్ చేయడానికి కొన్ని హోలిస్టిక్ ప్రొసీజర్స్ని ఆయన మనకి సజెస్ట్ చేస్తారు. హలో సార్, సాయి చరణ్ గారు. నమస్కారం అండి. టీవీ, న్యూస్ పేపర్స్, ఇంటర్నెట్ ఇలా అన్ని రకాల మీడియంస్లోనూ కరోనా వైరస్ వార్తలే. ప్రపంచమంతా విపత్తులో ఉందన్న విషయం అందరి మెదళ్ళలోనూ నాటుకుపోయింది. సో ఇలాంటి సమయంలో కలిగే స్ట్రెస్ మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మామూలుగా స్వతహాగానే స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది, అది ఫిజికల్గా శారీరక ఒత్తిడి కానివ్వండి, మానసిక ఒత్తిడి కానివ్వండి, చాలా హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, మెదడు కానివ్వండి, బ్రెయిన్ యాక్టివిటీస్ కానివ్వండి, మన వేరియస్ మన బాడీలో ఉన్న హార్మోన్స్, వాటి ఎఫెక్ట్ ప్రతి శరీరంలో ఉన్న ప్రతి భాగానికి కూడా స్ట్రెస్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ అది కనబడుతుంది. సో క్రానిక్ స్ట్రెస్ అంటే ఎన్నో సంవత్సరాల స్ట్రెస్ వల్ల వచ్చే జబ్బులు చాలా కామన్ అయిపోయినాయి అన్నమాట. సో అందుకనే దీన్ని మనం అసలు స్ట్రెస్కి ఏమన్నా ఎఫెక్ట్ ఉందా అని అసలు అనుమానించాల్సిన పని లేదు. అంత ఎఫెక్ట్ ఉందన్నమాట బాడీ మీద. ఒకవైపు విపత్తు, మరోవైపు దానివల్ల కలిగే ఆందోళన. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి ఏదో ఒక రూపంలో ఇప్పుడు రిలీఫ్ అవసరం. సో ఈ స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలంటే ఎలా? రిలాక్సేషన్ టెక్నిక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ప్రతి డాక్టర్ పేషెంట్ చూసే అతను ఉట్టి మన మోడర్న్ మెడిసిన్ లో కానివ్వండి, ఏ మెడిసిన్ లో కానివ్వండి, ఒక మందు వల్ల ఒకదాంతో కంప్లీట్ రిలీఫ్ అనేది రాదు. డాక్టర్లు ఎలా మాట్లాడతారు, డాక్టర్ పేషెంట్ ఎలా అర్థం చేసుకుంటారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫిజికల్ ఆసనాస్ అంటే, ఆసనాలు అంటే ఫిజికల్ గా శరీరానికి కావాల్సిన కొన్ని డిఫరెంట్ ఎక్సర్సైజెస్ కాకుండా ప్రాణాయామ అంటే శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజెస్, అండ్ మూడోది ధ్యానం. ఈ మూడు కామన్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్. సో ఇదన్నమాట ఈ మూడు రిలాక్సేషన్ మెథడ్స్. వీటిని మనం యూజ్ చేస్తే, ఎస్పెషల్లీ ఇన్ కోవిడ్ సిచ్యువేషన్, ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్. ఎగ్జాక్ట్లీ. మనిషి బీపీ, బ్లడ్ సర్క్యులేషన్, గుండె కొట్టుకునే వేగం, మెదడు పనితీరు అన్ని రెస్పిరేషన్ పైన ఆధారపడి ఉంటాయి. సో ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో శ్వాస ప్రక్రియ పాత్ర ఏంటి, అండ్ యాక్చువల్లీ హౌ డస్ ఇట్ వర్క్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీకు అంత అవగాహనతో మీరు అడిగారంటే నేను చాలా హ్యాపీ. ఎందుకంటే శ్వాసకి హార్ట్ కి లింక్ ఉందని మీరే చెప్పారు క్వశ్చన్ లో. నార్మల్ బ్రీదింగ్ అనేది ప్రతి మనిషి చేస్తారు, కానీ ఆ బ్రీదింగ్ తో పాటు దాని ఎఫెక్ట్ బ్రెయిన్ లో ప్రతి శ్వాస తీసుకున్నప్పుడు మెదడులో కొన్ని కెమికల్ రియాక్షన్స్ అవడము, నర్వ్ ఇంపల్సెస్ బ్రెయిన్ లోకి వెళ్ళి బ్రెయిన్ లో ఉన్న వేరియస్ రీజన్స్, డిఫరెంట్ భాగాల్లో వాటి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు శ్వాస స్లోగా, దీర్ఘంగా తీసుకుంటే ఒక ఏరియా ఆఫ్ బ్రెయిన్ లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. శ్వాస చాలా స్లోగా మీరు వదిలేస్తే దాని ఎఫెక్ట్ ఇంకో పార్ట్ ఆఫ్ బ్రెయిన్ లో ఉంటుంది. అలా ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ రిలాక్సేషన్ సెంటర్స్ అని ఉంటాయి కొన్ని బ్రెయిన్ లో. అంటే మన శరీరాన్ని రిలాక్స్ చేయడానికి, మన మనసుని ఆహ్లాదకరంగా ఉంచడానికి ఇవన్నీ పాటుపడుతుంది అన్నమాట. అలాంటి ఏరియాస్ డైరెక్ట్ గా హార్ట్ తో లింక్ అయి ఉన్నాయి. సో ఎలా అయితే మన బాడీ రిలాక్స్ అవుతుందో మైండ్, ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ హార్ట్ రేట్ మీద పడుతుంది, గుండె వేగం తగ్గుతుంది. నాట్ ఓన్లీ హార్ట్, అన్ని ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. డైజెషన్ మీద, మన ఊపిరితిత్తుల మీద, హార్మోన్స్ చాలా మటుకు మీకు ఇప్పుడు స్ట్రెస్ అన్నారు కదా, ఒత్తిడి వల్ల
కొన్ని హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అంటాం, కార్టిజాల్, అడ్రినలిన్, ఇవన్నీ కూడా ఏంటంటే పెరిగిపోతాయి. వాటి పెరిగిపోవడం వల్ల, అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ పెరిగిపోవడం వల్ల చాలా దానివల్ల హానికరమైన విషయాలు జరుగుతాయి. అలాంటివన్నీ కూడా ఈ బ్రీదింగ్ వల్ల వీ కెన్ ట్రై టు రెడ్యూస్ ద ఇంపాక్ట్. సో అలా అనమాట దాని లింక్. సైన్స్ ప్రకారం శ్వాస తీసుకోవడంలో కూడా ప్రాపర్ వే అంటూ ఉంటుంది అంటారు. సో ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అగైన్, ఎందుకంటే ఈ మేము రీసెర్చ్ లో చూసింది ఏంటంటే, ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ లో చాలా మంది శ్వాస మేము చాలా బాగా తీసుకుంటున్నాం అనుకుంటారు, కానీ టెస్ట్ చేస్తే మనము శ్వాస తీసుకున్నప్పుడు మన పొట్ట భాగము ఈ బయటికి రావు, అబ్డోమెన్. ఎందుకంటే డయాఫ్రమ్ అనేది ఉంటుంది, మజిల్ ఇక్కడ మన ఈ భాగంలో, మన చెస్ట్ కింద భాగంలో. ఆ మజిల్ కిందకు వస్తుంది శ్వాస బాగా తీసుకున్నప్పుడు. అది కిందకు వచ్చినప్పుడు పొట్ట భాగం బయటకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డయాఫ్రామాటిక్ బ్రీదింగ్. అది సరైన బ్రీదింగ్ పద్ధతి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో, మనం ఉన్న స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో మనిషి శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోతున్నాడు. మీరు రోజుకి ఎన్నిసార్లు మీ శ్వాస గురించి ఆలోచిస్తారు? ఎప్పుడైనా మెట్లెక్కినప్పుడో, పరిగెత్తినప్పుడో, ఊపిరి అందనప్పుడో మీరు దాని గురించి ఆలోచిస్తారు. మామూలప్పుడు దాని శ్వాస గురించి మీరు ఆలోచించారు, దానికి అది జరిగిపోతుంది అనుకుంటారు. కానీ అది మనం ప్రాపర్ గా చేస్తున్నాం లేదా ఎవరు పట్టించుకోవట్లేదు. సో అప్పుడప్పుడు ఎవ్రీ ఫ్యూ అవర్స్ కొద్దిసేపు 2-3 నిమిషాలు కొంచెం స్లో బ్రీతింగ్, శ్వాస నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదిలేసి, అంటే కనీసం 3-4 సెకండ్లు శ్వాస తీసుకోవడానికి, 3-4 సెకండ్లు శ్వాస వదులుకోవడానికి చేయగలిగితే మీరు చాలా బెనిఫిట్ వస్తుంది. అది కరెక్ట్ బ్రీదింగ్. మామూలుగా మనము 15 నుంచి 18 సార్లు నిమిషానికి శ్వాస తీసుకుంటాం. శ్వాస తీసుకోవడం తగ్గిస్తే నిమిషానికి 10 సార్లు కానీ, 8 సార్లు కానీ, 12 సార్లు కానీ మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా దానివల్ల ఎంతో రిలీఫ్ వస్తుంది. అలాంటి అంత రీసెర్చ్ ఎఫెక్ట్ ఉంది ప్రాపర్ బ్రీదింగ్ వల్ల. ప్రపంచవ్యాప్తంగా ప్రాణాయామంలో ఎక్కువ మంది పాటిస్తున్న అండ్ మంచి ఫలితాలు ఇస్తున్న పద్ధతి ఏంటి? ప్రాణాయామంలో చాలా రీసెర్చ్ జరిగింది. మనం ఖచ్చితంగా ఎవరు కూడా, ఎంత రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా ఒకే ఒక పద్ధతి అని చెప్పలేం. నేను మీకు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు సింపుల్ గా చేయగలిగింది 4 సెకండ్లు శ్వాస స్లోగా దీర్ఘంగా తీసుకొని 4 సెకండ్లు శ్వాస వదులుకోవడం. అది సింపుల్ బ్రీదింగ్, ఎవరైనా చేయొచ్చు. ప్రాణాయామంలో 2-3 రకాల ఇంపార్టెంట్ బ్రీదింగ్స్ ఉన్నాయి, మీరు వినే ఉంటారు. భస్త్రికా ప్రాణాయామం అని, ఉజ్జయి ప్రాణాయామం అని, అండ్ నాడీ శోధన ప్రాణాయామం. చాలా మంది వినే ఉంటారు. ఒక ముక్కు రంధ్రం ద్వారా నాస్ట్రిల్ నుంచి తీసుకొని శ్వాస ఇంకో దాంట్లో వదిలేయడం, దాని నుంచి తీసుకొని మళ్ళీ వదిలేయడం, ఆల్టర్నేట్. చాలా రీసెర్చ్ జరిగింది దాని మీద. సార్, ఇప్పుడు బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకీ కోవిడ్ని ఎదుర్కోవడంలో శ్వాస ప్రక్రియ ఏ విధంగా ఉపయోగపడుతుంది? జస్ట్ కాన్ఫిడెన్స్ మాత్రమే ఇంప్రూవ్ చేస్తుందా, లేకపోతే ఆందోళన తగ్గించే ఇమ్యూనిటీ పెంచేందుకు కూడా సహాయపడుతుందా? జనరల్ గా అదే పబ్లిక్ ఒపీనియన్ అనమాట. మామూలుగా కొంచెం శ్వాస తీసుకుంటే, ఈ పళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే, ప్రాణాయామం చేసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, ఒక్కొక్క ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్, అంటే ఏదో మంచి చేశాము, మనకి బాగుంటుంది అనుకుంటాను. కాదు, అదొకటే కాదు. మీకు ఒక స్టడీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, శ్వాస ప్రక్రియ ఒక రీసెర్చ్ చేశారు. దాంట్లో చూసింది ఏంటంటే, వాళ్ళు సుదర్శన్ క్రియ రీసెర్చ్ లో మన బాడీని బయట ఆర్గానిజమ్స్, ఇన్ఫెక్షన్, వైరస్లు, బ్యాక్టీరియా నుంచి మనం తట్టుకోవడానికి బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి కదా, మన బ్లడ్ లో వైట్ సెల్స్ కానివ్వండి, టీ సెల్స్ అంటారు, ఇమ్యూన్ సెల్స్ అంటాము. ఇవన్నిట్లో కొన్ని స్పెషల్ సెల్స్ ఉన్నాయి. వాటి లెవెల్ కూడా ఒక 3 నెలల ప్రాణాయామం చేసిన తర్వాత రీసెర్చ్ చేస్తే, చేసిన దానికి ముందు, చేసిన దాని తర్వాత కూడా సెల్స్ సిగ్నిఫికెంట్ గా పెరిగినాయి. కొద్దిసేపు రోజు ఒక 15 నిమిషాల యోగా ప్రాణాయామం చేసిన తర్వాత, పుట్టి ప్రాణాయామే మెయిన్, మన నోట్లో ఉన్న సెలైవా, ఉమ్మి, మన ద్రవం ఉంటుంది కదా, ఆ ద్రవంలో కూడా కొన్ని ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఉంటాయి, ఇన్ఫ్లమేటరీ కెమికల్స్. అవి మన బాడీ ఇన్ఫెక్షన్ ఎక్కువైనా, మన స్ట్రెస్ ఎక్కువైనా అవి పెరుగుతాయి అన్నమాట. అలాంటి కెమికల్స్ లెవెల్ తగ్గిపోయింది యోగా ప్రాణాయామం వల్ల. అంటే ఇవన్నీ సైంటిఫిక్ గా మనం చెప్పొచ్చు అన్నమాట. సార్, ఇమ్యూనిటీ పెంచడానికి బ్రీతింగ్ టెక్నిక్స్ ఎలా పనిచేస్తాయి అండ్ రెండింటి మధ్య సంబంధం ఏంటి? మీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్పాలి. ఒకటి, మీరు ఒక ఫస్ట్ క్వశ్చన్ చెప్పారు, స్టార్టింగ్ లో చెప్పారు, ఇంట్రడక్షన్ లో 80 సంవత్సరాల వాళ్ళు కూడా మంచిగా వెళ్ళిపోతున్నారు. వేరే కొంతమంది ఏమో 40 సంవత్సరాలు, 30 సంవత్సరాల వాళ్ళు కూడా వ్యాధికి గురై చనిపోతున్నారు. అయితే వాటి కారణం ఏంటంటే, మన బాడీలో ఒక బ్యాలెన్స్ ఉంటుంది. మన శరీరంలో వైరస్ వచ్చినా, బ్యాక్టీరియా వచ్చినా, లేకపోతే పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల కానివ్వండి, బాడీలో కొన్ని రియాక్షన్స్ అవుతాయి కదా, దాన్ని మనం ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటాం.
దానికి బాడీలో కొన్ని సెల్స్, కొన్ని కెమికల్స్ ఎలా ఉంటాయంటే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువగా రిలీజ్ అయిపోతాయి. మనకు కావాల్సింది ఏంటి, ఎంత కావాలో అంత పరిమితంలోనే అవి రిలీజ్ అయ్యి ఆ బయట వ్యాధిని కానీ వైరస్ని కానివ్వండి తగ్గించాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే మనకి కోవిడ్లో ఏమవుతుందంటే అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ రిలీజ్ అయిపోయి కెమికల్స్ అవి మన ఊపిరితిత్తులను కానివ్వండి, శరీర ఇతర భాగాలు కానివ్వండి, అవి డ్యామేజ్ చేస్తున్నాయి. వైరస్ డ్యామేజ్ చేయట్లేదు డైరెక్ట్ గా. చాలా మందికి అది ఒక అపోహ, వైరస్ వచ్చి లోపల అన్ని చోట్ల వెళ్ళిపోతుందని. కాదు, వైరస్ ఈజ్ ట్రిగ్గరింగ్ ఎ రెస్పాన్స్, ఇమ్యూన్ రెస్పాన్స్, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. సో దానివల్ల మీకు ప్రాబ్లం వస్తుంది. సార్, ప్రధానంగా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ప్రధాన లక్షణాల్లో ఇది ఒకటి. ఇన్ఫాక్ట్ ఇంతకీ ఊపిరితిత్తులపై వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు కోవిడే కాదు, ఎనీ వైరస్. ఇదివరకు మనం చూసాము ఇన్ఫ్లుయెన్జా, స్వైన్ ఫ్లూ వైరస్, డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ ఏదైనా కానివ్వండి, ప్రధానంగా ముక్కు ద్వారా, నోటి ద్వారా లోపలికి వెళ్తుంది మన లంగ్స్ లోకి. అవి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా చాలా మందికి ఉట్టిగా జలుబు, గొంతు నొప్పితో తగ్గిపోవచ్చు, లంగ్స్ లోపలికి డీప్ గా వెళ్ళకపోవచ్చు. బికాజ్ మన లంగ్ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే అది దాని వైరస్ ని అటాక్ చేసి దాన్ని ఫైట్ చేస్తుంది. ఎప్పుడైతే శరీరంలో లంగ్స్ లోకి వెళ్ళిపోతుందో, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుందో ఆ వైరస్ కానివ్వండి, ఆ బ్యాక్టీరియా కానివ్వండి, దానివల్ల అందరికీ రాకపోయినా కూడా చాలా మందికి, ఇప్పుడు మనం చూసిన కోవిడ్ లో కూడా అదే కదా, మెజారిటీ ఎప్పుడైతే లంగ్స్ లోపలికి ఎఫెక్ట్ అయిపోతుందో ఇట్ ఈస్ కాజింగ్ న్యూమోనియా. న్యూమోనియా అంటే ఏంటి? ఊపిరితిత్తుల యొక్క ఇన్ఫెక్షన్. దానివల్ల మొత్తం ఊపిరితిత్తుల్లో, శ్వాసకోశ నాళాల్లో లోపల అన్ని చోట్ల కూడా కఫం చేరిపోయి అండ్ లోపలంతా ఆక్సిజన్ పోవడానికి, గాలి పోవడానికి ఆస్కారం లేకుండా ఆ శ్వాసకోశ నాళాలు బ్లాక్ అయిపోయి మన ఆక్సిజన్ పడిపోతుంది. అండ్ అదొకటే కాదు, కొత్తగా కోవిడ్ లో చూస్తుంది ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అవుతుంది. బ్లడ్ వెజల్స్ లో, ఊపిరితిత్తులో ఉన్న బ్లడ్ వెజల్స్ కానివ్వండి, వాటిలో రక్తం గడ్డగట్టిపోతుంది, క్లాటింగ్ మెకానిజం. అదొకటే కాకుండా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆల్సో, నాట్ ఓన్లీ లంగ్స్. ఈ ARDS లోని నెక్స్ట్ కాంప్లికేషన్ ఇస్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. కోవిడ్ వల్ల ఊపిరితిత్తుల్లో టిష్యూస్ కెమెరా డ్యామేజ్ అవుతుందంటారా? తప్పకుండా. స్పెషల్లీ ఇప్పుడు మనం చెప్పినట్టుగా ARDS లో ఆ టిష్యూ డ్యామేజ్ అవుతుంది అండ్ ఒక్కోసారి పర్మనెంట్ గా కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అది మనం స్టడీస్ లో చూసాం. లంగ్స్ డ్యామేజ్ ముఖ్యంగా 3 ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అవుతుంది సార్. ఒకటి ఇన్ఫెక్షన్ సివియారిటీ, ఎగ్జిస్టింగ్ డిసీజెస్, ట్రీట్మెంట్ ఇచ్చే విధానం. సో కోవిడ్ విషయానికి వస్తే డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ పైనే లైఫ్ టైమ్ ఆఫ్ లంగ్స్ డిపెండ్ అవుతుందంటారా? ఇప్పుడు చాలా మటుకు అది కరెక్టే, కానీ ఎంత తొందరగా మనం దాన్ని ట్యాకిల్ చేస్తున్నాం. ఒకటి మీరు అన్నట్టుగా ఆల్రెడీ వ్యాధి ఉన్న వాళ్ళకి, ఎన్నో రకాల జబ్బులు ఉన్న వాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ COPD, స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయిపోయి COPD అని వస్తుంది. వీటన్నిటిలో కూడా బాడీలో ఆల్రెడీ లంగ్స్ వీక్ ఉన్నప్పుడు వాళ్ళకి కోవిడ్ వచ్చింది అనుకోండి, దురదృష్టకరంగా దానివల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా కూడా డాక్టర్స్ త్వరగా డయాగ్నోసిస్ చేస్తే, స్టార్టింగ్ లోనే 2-3 రోజులు జ్వరం తగ్గట్లేదు, విపరీతంగా జ్వరం వస్తుంది, ప్లస్ కొద్దిగా ఆయాసం డెవలప్ అవుతుందంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఆక్సిజన్ చెక్ చేసి వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి డెఫినెట్ గా డాక్టర్స్ కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ఇస్తే దాని ఎఫెక్ట్ మనకు తగ్గొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్. పల్మనాలజిస్ట్గా మీ అనుభవం ప్రకారం చెప్పండి, పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్న వారికి కోవిడ్ ఇన్ఫెక్ట్ అయితే వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అది చూస్తున్నాం. మనకు పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిప్లింగ్ డిసీజెస్. మేము చూస్తాం కదా, మేము పల్మనాలజిస్ట్, చాలా కష్టం అవుతుందన్నమాట. వాళ్ళకి ఊపిరితిత్తులు రోజు రోజుకి గట్టిపడిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి వాళ్ళకి ఊపిరి ఆడదు, ఒక 10 అడుగులు కూడా వాళ్ళు వేయలేకపోతారు. 24 గంటలు ఆక్సిజన్ మీద ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి కోవిడ్ వస్తే మాత్రం, ఈవెన్ కోవిడే కాదండి, మామూలు చిన్న కోల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చినా, మామూలు ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ వచ్చినా కూడా లంగ్స్ లోకి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది. కాకపోతే నా ఓన్ ఎక్స్పీరియన్స్ లో మా హాస్పిటల్లో ఈ మధ్య నేను ఒక 2-3 కోవిడ్ ఫైబ్రోసిస్ పేషెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు కూడా చూసాను. 75-80 years వాళ్ళు, ప్రాపర్ మెడికల్ కేర్ వాళ్ళు ప్లస్ తీసుకొని టైమ్లీ వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టి నెమ్మదిగా తీసుకురావడం కూడా జరిగింది. సో డెఫినెట్ గా ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఒకసారి కోవిడ్ లో ఫైబ్రోసిస్ వచ్చిన వాళ్ళకి కోవిడ్ వస్తే, ఇన్ఫెక్షన్ వైరస్ వస్తే ఇంకా జీవితాంతం వాళ్ళు ఆక్సిజన్ మీద ఉండాల్సి వస్తుంది చాలా మంది, అంటే ఎక్కువ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం. సార్, ఇప్పుడు కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయి COVID-19 వల్ల. న్యూమోనియా, యాక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, సెప్సిస్, వీటి ప్రభావం లంగ్స్ పై ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మెయిన్ గా ARDS వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఫైబ్రోసిస్, లంగ్ స్టిఫ్ అయిపోతుంది, వాళ్ళకి ఎక్కువ కొద్దిగా నడిచినా కూడా ఆయాసపడిపోతారు,
వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గిపోతుంది, వాకింగ్ కెపాసిటీ తగ్గిపోవచ్చు, వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్లో ఇబ్బంది పడవచ్చు. Yeah. అలాగే వాళ్ళ బ్రీదింగ్ ప్రాబ్లం వల్ల వేరే జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆస్మా లాంటి జబ్బులు, బ్రాంకైటిస్ ఫ్రీక్వెంట్గా రావచ్చు. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొద్దిగా తగ్గిపోవచ్చు. ఒకరికి వైరస్ సోకిన తర్వాత ఫీవర్, కోల్డ్ లాంటి లక్షణాలు పక్కన పెడితే ప్రధాన లక్షణాలు ఏవి కాకుండా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి? సో మేము చెప్పినట్టుగా వైరస్ మైల్డ్ గా వచ్చిపోయింది అనుకోండి, చాలా మటుకి లక్కీగా 80% వాళ్ళకి మోర్ దెన్ 80-85% నార్మల్ గా వచ్చిపోతుంది. Yeah. కానీ కొద్దిగా నేను చూసింది ఏంటంటే చాలా మందికి మామూలు వైరస్ కన్నా దీని వైరస్ కోవిడ్ వల్ల ఏంటంటే ఫెటిక్, అలసట, కఫం రావట్లేదు కానీ పొడి దగ్గు ఇలా, లేకపోతే ఆకలి తగ్గిపోయింది, ఇంకొకటి నిద్ర, ప్లస్ మెంటలీ కూడా వాళ్ళు డౌన్ అయిపోయి డిప్రెస్ అయిపోయి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది చాలా ఎక్కువ చూపిస్తుంది. కానీ వాళ్ళు దాన్ని తొందరగా తగ్గించుకోవాలంటే త్వరగా ఈ ప్రాణాయామ శ్వాసని యూజ్ చేసుకొని దే రికవర్ క్విక్, తొందరగా రికవర్ అయిపోవచ్చు. సుదర్శన క్రియ అండ్ బ్రీతింగ్ టెక్నిక్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? బ్రీదింగ్ టెక్నిక్స్ అనేవి కామన్ టర్మ్. బ్రీదింగ్ టెక్నిక్స్ అనేది ఒకటిగా కామన్ గా మన సైంటిఫిక్ గా ఏదో బ్రీదింగ్ టెక్నిక్ అంటే సరిపోదు. దాన్ని ప్రాపర్ గా డాక్టర్ పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చేయమని చెప్పాలి, డెమాన్స్ట్రేట్ చేయాలి. పూణేలో ఒక పెద్ద స్కూల్లో ప్రాణాయామం చేసే పిల్లలు, సుదర్శన క్రియ చేసే పిల్లలు చేయని వాళ్ళ స్కూల్తో కంపేర్ చేసి చూస్తే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఇద్దరులో అందరూ నార్మల్ పిల్లలే, హెల్తీ పిల్లలే, వాళ్ళలో కూడా డిఫరెన్స్ ఖచ్చితంగా కనపడింది అనమాట. అది మన స్పెయిన్ లో మేము ప్రెజెంట్ చేసాం లాస్ట్ ఇయర్. అలాగే అమెరికాలో నేను ఒక పేపర్ ప్రెజెంట్ చేశాను కొద్ది సంవత్సరాల క్రితం. ప్రాణాయామ ఈ సుదర్శన క్రియ చేసిన ముందు విత్ ఇన్ 7-8 days తర్వాత చేసిన తర్వాత లంగ్ ఫంక్షన్ ఇంత ఇంప్రూవ్ అవుతుంది. 5-6% 5-6% పెరిగింది. ఇవన్నీ ప్రాపర్ టెక్నిక్ తో చేసి రీసెర్చ్ సరిగా చేస్తే దాని లంగ్ ఫంక్షన్ ఎఫెక్ట్ చాలా కనపడుతుంది. యా, సుదర్శన్ క్రియ వల్ల కలిగే ప్రయోజనాలపై ఇంటర్నేషనల్ గా జరిగిన స్టడీస్ ఏంటి సార్? అధ్యయనాలు ఏంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై? ప్రధానంగా మొదట్లో సుదర్శన క్రియ మీద ఎక్కువ మన మెంటల్ హెల్త్ మీద చాలా స్టడీస్ వచ్చినాయి. తర్వాత దే లుక్డ్ అట్, నేను చెప్పినట్టుగా నేను కొన్ని స్టడీస్ లంగ్ ఫంక్షన్ మీద చేశాను. అలాగే హార్ట్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, డయాబెటీస్ మీద ఎలా ఉంటుంది ఎఫెక్ట్, అండ్ జీన్స్ మీద ప్రభావం ఎలా ఉంటుంది. మన జెనెటిక్ మెటీరియల్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కదా, జీన్స్ వల్లే మన బాడీ ఫంక్షన్స్ అన్ని జరుగుతాయి, మన DNA లో ఉన్న జీన్స్, వాటి మీద కూడా ప్రభావం ఉందని నార్వేలో డాక్టర్ ఫారీ అనే ఒక ఫేమస్ సైంటిస్ట్ ఆయన కనుక్కున్నారు ఈ సుదర్శన క్రియ ప్రాణాయామాలు. మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ స్వీడన్ లో వాళ్ళు చెక్ చేసి చూశారు. విత్ ఇన్ ఫ్యూ డేస్ ఎంత మెంటలీ హౌ హ్యాపీ దే బికమ్, మన లెవెల్ ఆఫ్ ఎనర్జీ పెరిగిపోతుంది, ప్లస్ మన ఫిజికల్ కెపాసిటీ పెరుగుతుంది, మెంటల్ కెపాసిటీ పెరిగి విల్ బి ఏబుల్ టు టాలరేట్ స్ట్రెస్ బెటర్, హ్యాండిల్ సిచ్యువేషన్స్ బెటర్. కోవిడ్ ని ఎదుర్కోవడానికి మీరు ఇచ్చే మెడికల్ అడ్వైస్ ఏంటి? కోవిడ్ కి ఒకటి నేను చెప్పేది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భయం వద్దు. అందరూ డాక్టర్స్ చెప్తున్నారు, మన కొలీగ్స్ చెప్తున్నారు, అందరూ మీడియా చాలా బాగా మీరు అందరూ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. సో నేను చెప్పేది ప్రధానంగా ఒకటే, మీరు దాన్ని భయంగా తీసుకోకండి. మెజారిటీ నార్మల్ వైరస్ లాగా వచ్చిపోతుంది. అలాంటిదప్పుడు మన ఆందోళన చెంది యాంగ్జైటీ ఎక్కువ అవడం వల్ల స్ట్రెస్ పెరిగి మన ఇమ్యూన్ సిస్టమ్స్ తగ్గిపోయి ఇంకా దానివల్ల మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, మన ఫ్యామిలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. బేసిక్ రూల్స్ ఏంటి? సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకొని రెగ్యులర్గా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇవి బేసిక్గా ఫాలో అయ్యి పబ్లిక్ హెల్త్ కోసం మరి అందరూ రెస్పాన్సిబుల్గా చేస్తే సిటిజన్స్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా సింపుల్ అడ్వైస్ యాజ్ అ బ్రెత్ స్పెషలిస్ట్, అందరూ కూడా కొద్దిగా టైం వినియోగించి ప్రాణాయామకి, శ్వాసకి కొంచెం మీ శ్వాస గురించి మీరు కొంచెం ఆలోచించుకొని ధ్యానం గురించి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా చాలా బెనిఫిట్ అవుతారు. అండ్ యూ విల్ నాట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ ఫియర్. థ్యాంక్ యూ సార్, ఈటీవీకి మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డాక్టర్ సాయి చరణ్ గారు చెప్తున్నది. ఒకవైపు డాక్టర్లు ఇస్తున్న మందులు తీసుకుంటూనే ప్రాణాయామం, సుదర్శన్ క్రియ లాంటి పద్ధతులు పాటిస్తూ కోవిడ్ నుంచి సులువుగా కోలుకోవచ్చని చెబుతున్నారు. సుదర్శన్ ఫ్రమ్ రామోజీ ఫిల్మ్ సిటీ సైనింగ్ ఆఫ్.